యువత నవత 4వ భాగం. 3వ భాగంలో సుజాత రేపి గురి కాబడి చావు బతుకుల్లో ఉండడం చూసి నిర్ఘాంతపోతుంది సుధా. వాళ్ళ మీద కేసు పెడుతుంది. వాళ్ళు బెదిరిస్తారు. శాలిని ఇవన్నీ ఎందుకు తలనొప్పులు అని వారించిన సుధా వినిపించుకోదు. కథ కొనసాగుతుంది. ఆ రోజు కంబళాపురం వెళ్ళింది సుధా. మహిళా మండలి ప్రారంభోత్సవం తర్వాత ఇదే వెళ్ళడం. అదేదో మహిళా మండలి పెట్టిన వంట కదా తల్లి, నా బిడ్డనం చేస్తారో చెయ్యండి. పొలం పనులకు కూలికి వెళ్ళే ఒక ఆమె తన 16 ఏళ్ల కూతురుతో వచ్చింది. ఆమె పేరు పుల్లమ్మ. అట్లా ఏడవద్దు, మామూలుగా చెప్పు, ఏం జరిగింది? ఏడుస్తూ చీదుతూ చెప్పింది పుల్లమ్మ. ఆ 16 ఏళ్ల అమ్మాయి పేరు రంగి. దానికి 12 ఏళ్లకే పెళ్లి చేసేశారు. పక్క ఊరే దాని అత్తవారి ఊరు. కాపురానికి వెళ్ళి 2 ఏళ్లయింది. దాని మొగుడు ఉత్త తాగుబోతూ, పనికి దున్నపోతూ, ఆలుమగలికి క్షణం పడదు. రంగికి దేహశుద్ధి జరగని రోజు ఉండదు. 2 రోజుల క్రితం వాడు కొట్టిన దెబ్బలకి ప్రాణం పోవలసిందే. తల చిల్లిపడి దోసిళ్ల కొద్దీ రక్తం కారిపోయింది. 2-3 గంటల వరకు దానికి స్పృహే లేదు. ఇది చచ్చినట్టుగా పడుంటే వాడు భయపడి పారిపోయాడు. దీనికిప్పుడు కొంచెం మతి చెదిరినట్టుగా అయింది. కళ్ళు కూడా సరిగ్గా కనిపించడం లేదంటుంది. ఇది రంగి దయనీయ గాథ. ఆడు అల్లుడు కాదు, నా పిల్ల పాలిట యముడు. ఆడికెట్టానన్నా బుద్ధి చెప్పాలే, ఆడిని తోవకు తేవాలే అంది పుల్లమ్మ ముక్కు చేదుతూ. వాడి సంగతి వదిలిపెట్టు, ముందు నీ బిడ్డను మంచి డాక్టర్కి చూపించి చికిత్స చేయించు. లేకుంటే అది గుడ్డిది పిచ్చిది అయిపోయే ప్రమాదం ఉంది అంది సుధా. ముందు దాని కాపురం చక్కబడే ఉపాయం చెప్పు తల్లి. అంత దుర్మార్గుణ్ణి ఎవరేం చక్కజేస్తారు? మగడు కాదు యముడైనా వాడి దగ్గరే నీ బిడ్డ బ్రతుకు తెల్లవారాలన్న పట్టుదల నీకెందుకు? మగణ్ణి ఎడిసింది ఓ మడిసేనా అంటారు కదా తల్లి జనం. ఈ మందితో వచ్చి పడింది తంట. మీ ఇళ్లల్లో మారుమనువు ఉంది కదా, సీర కట్లదంటే సులకనైపోతుంది. ఈయన్ని కాదని ఇంకోడిని కట్టుకుంటే ఆడు మాత్రం మంచోడైతాడని ఏం ఖరారు తల్లి? ఈడు కాదని ఇంకొకడు, ఆడు కాదని ఇంకొకడు. బతుక్కి ఓ నీతి ఏడుంటుంది. నీతి లేని బతుకు ఓ బతుకేనా? ఇంకా నేనిచ్చే సలహా ఏమిటి పుల్లమ్మ? నా బిడ్డకి ఏదన్నా దారి చూపించండి. నా సలహా వినేటట్టయితే ముందు ఆ మగిడితో తెగతెంపులు చేసుకోమని చెప్తాను. ఇలాంటి వాళ్ల కోసం ప్రభుత్వం అనాథ శరణాలయాన్ని నడుపుతుంది. తీసుకెళ్ళి అక్కడ చేర్పించొస్తాను. చదివినంత వరకు చదువు చెబుతారు, చేతి పనులు నేర్పిస్తారు, జీవితానికి ఒక ఆధారం కల్పించి బయటికి పంపిస్తారు. నేను రేపు మళ్ళీ వస్తాను. ఏదో ఒకటి నిర్ణయించుకొని నాతో పంపించు. మర్నాడు వెళ్ళింది సుధా. మీరు పోయినాక మా పెద్దరెడ్డిని కలిసిన అనాథ శరణాలయం అని పేరే గాని ఆడ అన్ని కథలు నడుస్తాయంట. పెద్దోళ్లతోటి పనులు చేయించుకోను, వాళ్ళ పక్కలకు ఈ పిల్లలను పంపుతారంటగా. ఈ పిల్లలతోటి వ్యాపారం కూడా చేయిస్తారంటగా. వద్దు తల్లి, నీ సాయం. నా పిల్లను కలో గంజో పోసి సాక్కుంటా గాని నీ ఎంట పంపను అంది పుల్లమ్మ. ఆ రెడ్డి ఎవరో పేరు చెప్పు పుల్లమ్మ. అతడు ఎక్కడ చూసి ఈ మాటలు చెప్పాడో అడుగుతాను. ఎక్కడో కథల్లో బుద్ధిలేని రచయితలు రాసిన రాతలను పట్టుకొని అనాథ శరణాలయం అంటే ఇంత భయంకరంగా ప్రచారం చేయడం సహించరాని విషయం. సుధా కోపంగా అంది. కథల్లా మాత్రం లేంది ఎందుకు రాస్తారు? బుద్ధి లేక అని చెప్పా కదా. నాకు తెలిసినంత వరకు స్టేట్ హోమ్లు అలా లేవు. అక్కడ చాలా ఖచ్చితమైన నిబంధనలుంటాయి. మేడం పర్మిషన్ లేకుండా కాంపౌండ్ దాటేందుకు వీలుండదు. మగ పురుగు కూడా తొంగి చూసేందుకు ఉండదు. అక్కడ చేర్చిన ప్రతి ఆడపిల్ల ఆత్మవిశ్వాసం పెంచుకుని తన కాళ్ల మీద నిలబడేందుకు తయారు చేయబడుతుంది. అంతేగాని ఎవడో పిచ్చిగా కూసినట్టుగా అక్కడ అలాంటి పనులు జరగవు. వయస్సు పిల్ల, దాని వయస్సు అది మింగుకోవాలంటే కష్టమే కదా. మంచోడో చెడ్డోడో మగడున్న ఇది ఇక ఏం చేస్తే వస్తుంది ఆడదానికి? అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? బుద్ధి లేక కొంగు జాడించి భుజం మీద వేసుకుంటూ వెళ్ళిపోయింది పుల్లమ్మ. ఆ రంగిని కసాలాంటి ఆ మగడి దగ్గరికే కాపురానికి పంపిస్తుంది కాబోలు. ఎంత అజ్ఞానం! ఎలా వీళ్ళ అజ్ఞానం తొలగించడం? మహిళా మండలి ప్రెసిడెంట్తో సుజాత మీద జరిగిన అత్యాచారం గురించి చెప్పి దోషులను అరెస్ట్ చేసి బెయిల్ మీద వదిలారు. వాళ్ళు సాక్ష్యాలను తలక్రిందులు చేయడానికి డబ్బు సంచులు పట్టుకుని తిరుగుతున్నారు. వాళ్లను తిరిగి అరెస్ట్ చేయాలని, సుజాతకు న్యాయం కలుగచేయాలని మహిళలను సమీకరిస్తున్నారు. మీ గ్రామం నుండి ఓ 10-15 మహిళలైనా రాగలరా అని అడిగింది సుధా. వచ్చి ఏం చెయ్యాలి అని అడిగింది సత్యవతి. సుజాతకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ బ్యానర్లు పట్టుకొని ఊరేగింపు జరపాలి. కలెక్టరేట్కి ఊరేగింపుగా వెళ్ళి మహిళల సంతకాలతో ఒక మెమరాండం సమర్పించాలి. అట్లా వీధినబడి తిరిగితే ఇంక మా మగోళ్ళు ఇండ్లకే రానియ్యరు. మహిళా మండలి పెట్టుకున్నందుకే మేమేదో చెడిపోతున్నట్లు మాట్లాడుతున్నారు ఊళ్ళో.
మహిళా మండలి పెట్టుకుని చెడిపోయారా? ఏం చెడిపోయారట? ఆశ్చర్యంగా అడిగింది సుధా. మగాళ్ల మాట వినడం లేదట మేం. ఆ విషయం మీద నేను మరోసారి మాట్లాడతాను కానీ సుజాతకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ ఊరేగింపుగా వస్తే మీ మగవాళ్ళు ఎందుకు ఇళ్లకు రానియ్యరు? వీధిన పడి తిరిగితే ఎవరూ రానివ్వరు. వీధిన ఎందుకు పడుతున్నారు? నీ సాటి స్త్రీకి జరిగిన అన్యాయం కోసమే కదా. మళ్ళీ ఇంకో స్త్రీకి అలాంటి అన్యాయం జరగకుండా బుద్ధి చెప్పడం కోసమే కదా. ఇవాళ ఎవరో సుజాత అయింది, రేపు మీ ఇంట్లోనే అవుతుంది. ఇంత బాధ్యతారహితంగా మాట్లాడగలరా? అడిగి చూస్తాను ఎవరైనా వస్తారో లేదో. ఆ ఊళ్ళో 2 ఎస్సీలకు కుట్టు మిషన్లు శాంక్షన్ అయ్యాయి. ఆ సంగతి మాట్లాడడం కోసం సర్పంచ్ దగ్గరికి వెళ్ళింది సుధా. నమస్కారం రెడ్డి గారు. నమస్కారం, కూర్చో. ఏంది మా ఊళ్ళో మహిళా మండలి అని పెట్టి మా ఆడోళ్ళకి లేనివి నేర్పిస్తున్నావంట? ఏం నేర్పించాను? తెల్లబోయింది సుధా. ఆ పుల్లి కూతుర్ని కాపురం విడిపించమని చెప్పినవంటగా. మగోళ్ళందరికీ ఏదో బలహీనత ఉంటుంది, అయితే పెళ్ళాలు విడిచిపెట్టిపోవడమే. ఇంకోని కట్టుకుంటే ఆడు బుద్ధిమంతుడు అవుతాడంటావా? లేక ఆడోళ్ళంతా సన్యాసం పుచ్చుకుంటారంటావా? సన్యాసం పుచ్చుకోకుండా ఇంకోన్ని కట్టుకోకుండా ఆడది తన బ్రతుకు తను బ్రతికే అవకాశాలున్నాయండి. ఈ ఆడవాళ్ళందరికీ నువ్వు కానీ నీ గవర్నమెంట్ కానీ ఏం చూపుతుంది ఆధారం? వాళ్ల కోసం ఎన్ని అనాథ శరణాలయాల్ని కడతారంట. నేనైనా ప్రభుత్వమైనా దగాపడిన ఆడవాళ్లను తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు నేర్చుకోమని చెబుతాం. నిరాశపడి కృంగిపోకుండా వాళ్ల కోసం స్టేట్ హోమ్లు ఉన్నాయని చెబుతాం కానీ స్టేట్ హోమ్ల కోసం మగళ్ళని కాపురాలని వదులుకోమని చెప్పటం లేదు. మగడు యముడైనా వాడినే పట్టుకుని బ్రేలాడాలని ఎందుకు చెప్తారండి మీరు? యముడైనా వాడికి భార్య ఉంది, కాపురం చేసి చక్కగా పిల్లల్ని కంది. పురాణాలు చదువుకోలేదా? విలేజీ వర్కర్గా నీ పనేదో నువ్వు చూసుకో. కుట్టు మిషన్లు ఇప్పించడం, లోన్లు ఇప్పించడం అంతవరకే నీ పని. అంతేగాని ఆడోళ్లే ఎందుకు వంట చేయాలి, ఆడోళ్లే పిల్లల్ని ఎందుకు కనాలి అని మాత్రం వెర్రెక్కించొద్దు ఆడోళ్ల తల్లోకి. వంటలు చెయ్యొద్దని, పిల్లల్ని కనొద్దని నేనెవరికి చెప్పాను? సుధా తెల్లబోయింది. మహిళా మండలి ఓపెనింగ్ రోజు ఇట్లాంటి మాటలే చెప్పినావంటగా. మీ ఆడవాళ్ళకి అంతవరకే అర్థమైనట్లుంది, కానీ నేను చెప్పింది యథాతథంగా అది కాదు. అయినా ఈ విషయంలో మీకు నేను సంజాయిషి ఇవ్వడం ఏమిటి? ఈ ఊరి ఆడవాళ్లంతా మీ కుటుంబ సభ్యులు కారు. వాళ్ళకి నేను చెప్పే మాటలు బాగాలేదనిపిస్తే వాళ్లనే వద్దని చెప్పనీయండి. మీరెవరు నాకు వద్దని చెప్పడానికి? విసురుగా కదిలింది సుధా. శాలిని ఊరు నుండి వచ్చేసరికి సుధా పడుకుని ఉంది ఇంట్లో. ఈవేళప్పుడు పడుకున్నావేమిటి? అడిగింది శాలిని. తల బద్దలవుతున్నట్లుగా ఉంది శాలిని. వేడివేడిగా టీ కావాలి నాకు. పావుగంట తర్వాత ఆస్ప్రో వేసుకుని శాలిని చేసిచ్చిన టీ తాగుతూ చెప్పింది సుధా. ఈరోజు పౌష్టికాహారం పంచడానికి గణాపురం వెళ్ళాను. ఇలా పిల్లలకి పౌష్టికాహారం పంచుతున్నామని అందరూ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి రావాలని దండోరా వేయించాడు సర్పంచ్. కానీ ఒక్కరూ రాలేదు. ఇదేమిటని కనుక్కుంటే ఇది తింటే పిల్లలు చచ్చిపోతారంటగా. అసలు పిల్లలు చచ్చిపోవాలనే ఇట్లా ఈ పేరుతో గవర్నమెంటు పంపిస్తుందంటగా. భూమి మీద పిల్లల్ని లేకుండా చేసేటందుకు ఫ్యామిలీ ప్లానింగ్ చాలేదా? వద్దు తల్లి, మా పిల్లల్ని కలో గంజో పోసి సాక్కుంటాం కానీ అది ఇది పెట్టి చంపుకోం అంది ఓ ఇల్లాలు. గవర్నమెంట్ ఇస్తుంది కానీ ఏది సక్రమంగా ఇస్తుంది? ఉప్మా కని రవ్వ పంపుతుంది, దాని నిండా లుకలుక పురుగులు. పిల్లల్ని అది తీసుకుపోయి బర్రెలకి కుక్కలకి పెడతారు. మురుకులు ముక్క కంపు, బియ్యం పురుగుల తెట్టే. అవి బర్రెల దాణాకి తప్ప మనుషులు తినేటందుకు పనికిరావు. ఇంకా ఇదేం పుడ్డో పిల్లల్ని చంపేటందుకు. ఇంటికి 2-3 ఉంటే కూడా గవర్నమెంట్కు ఓర్పు లేనట్టుంది. అందరినీ చంపి ఆహారం సమృద్ధి చేస్తారు కాబోలు అంది ఒక గృహిణి. వాళ్ళు అనే మాటల్లో కొంత నిజముంది, కొంత అపార్థముంది. ఉప్మా మురుకులు ఎవరూ తీసుకోకుండా మిగిలిపోతుంటే ఒక గ్రామం హెడ్ మాస్టర్ 4 గేదెలు కొని పాడి పరిశ్రమ పెట్టాడట. రవ్వ మురుకులు తిని ఆ గేదెలు బకెట్ల కొద్దీ పాలిచ్చేవట. ప్రభుత్వం సంకల్పించిన సంక్షేమ పథకాలు ఇలా ప్రజల దగ్గరికి సక్రమంగా వెళ్లకుండా అపహాస్యం పాలవుతున్నాయే అని నా బాధ అని చెప్పింది సుధా. ఇంతకీ నీ పౌష్టికాహారం ఏమైంది? ఇంటింటికి వెళ్ళి వాళ్లకు నచ్చజెప్పి పంచేసరికి నాకు తల ప్రాణం తోకకొచ్చినట్లుగా అయింది. అదే ఈ తలనొప్పి. సుజాత కేసు ఏమైంది? కోర్టులో కేసు విచారణ డేట్ ఫిక్స్ అయింది. 20కి విచారణ. సుధా వాళ్ల పెరట్లో మెట్ల మీద నిలబడితే పక్కింటి పెరడంతా స్పష్టంగా కనిపిస్తుంది. కొబ్బరి చెట్టు ఆకులు అడ్డు కావడం వల్ల సుధా అవతలి వాళ్లకు కనిపించదు. చంద్రకాంత్ భార్యను వీల్చైర్లో తిప్పడం, ఆవిడకి జుట్టు దువ్వి జడవేయడం, పుస్తకాలు చదివి వినిపించడం అంతా కనిపిస్తూ ఉంటుంది.
నడుమిల్లేని ఒక పసిపాపను ఎలా లాలించాలో ఎలా ప్రేమించాలో అలా చేస్తూ ఉంటాడు చంద్రకాంత్. కొద్ది రోజుల వరకు ఆమె సంసారానికి కూడా పనికిరాదని చెప్పారట డాక్టర్. అలాంటి పనికిమాలిన మనిషిని మెడకు కట్టుకుని ఎందుకు వేగుతున్నాడా అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. వంటకి పంటకి పనికిరాని స్త్రీని వదిలిపెడితే మగవాడిని ఎవరూ తప్పుపట్టరు కూడా. అదే మాట అతడితో ఎవరైనా అంటే, నేనే సంసారానికి సంపాదనకి పనికిరాకుండా పోతే సుగుణకి సలహా ఇవ్వగలిగేవాళ్ళ, ఇలా ఆశ్చర్యం వ్యక్తం చేసేవాళ్ళ? స్త్రీ విషయంలో ఒక విధంగా, పురుషుడి విషయంలో ఒక విధంగా ఎందుకు ఆలోచిస్తారు మీరు అని వాడిగా జవాబు చెప్తాడట. అతడి గురించి ఒక్కో మాట వింటున్న కొద్దీ అతడు మహోన్నతంగా ఎదిగిపోయిన మనిషిలా కనిపిస్తాడు సుధకు. ఉదయం 10 గంటలకల్లా వంట చేసి సుగుణకు తినిపించి తను తిని ఆఫీస్కి వస్తాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళాడంటే టైం అంతా భార్య దగ్గరే గడుపుతాడు. అంతగా ప్రేమించే భర్త దొరకడానికి సుగుణ ఎంత అదృష్టం చేసుకుందో. అయితే దీన్ని సుగుణ అదృష్టమని అనుకోవడం లేదని, దీన్ని ఒక నరకం అనుకుంటుందని ఒకనాడు సుధకు తెలిసింది. సుధకి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. ఆ రోజు పనిపిల్లకు జ్వరం వచ్చి ఇంటికి వెళ్ళిపోయింది. చంద్రకాంత్ టూర్ వెళ్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రికి తిరిగి వచ్చేట్టు లేదు. చంద్రకాంత్ సుధని పిలిచి అర్థింపుగా చెప్పాడు, రేపు సాయంత్రం వరకు నేను వచ్చేస్తాను. ఈ రాత్రి సుగుణకి తోడుగా మీరు పడుకోవాలి. నేను లేకపోతే ఆవిడ బెంగతో అన్నం కూడా తినరు. కాస్త ఆవిడ అన్నం తినేట్టు, వేళకి మందులు వేసుకునేట్టు చూడాలి మీరు. మంచిది సార్, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి మనస్ఫూర్తిగా చెప్పింది సుధా. చూశారా, ఎవరి నుండి చిన్న మెత్తు సాయం కూడా తీసుకొని మనిషిని అన్నారు. పక్కవాడి నుండి సాయం తీసుకోకుండా ఎంతవాడికి కుదరదు. కాస్త చూడడం ఇదో పెద్ద సాయమా? ఈ సమయంలో మీరే లేకపోతే నేను ఇంకో మనిషి కోసం వెతకాల్సిందే కదా. సుధకు చెప్పాల్సినవన్నీ చెప్పి చంద్రకాంత్ వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సుగుణ చాలా సంగతులు చెప్పింది. చంద్రకాంత్తో తన పెళ్ళి, తమ అనురాగ దాంపత్యం, తనకి యాక్సిడెంట్ కావడం అన్నీ చెప్పింది. ఒక విధంగా మృత్యు కోరల్లోకి వెళ్ళి తిరిగి వచ్చిన మనిషిని యాక్సిడెంట్ అయ్యి నేను హాస్పిటల్లో పడ్డాక వారం రోజుల వరకు నేను బ్రతుకుతానని ఎవ్వరూ అనుకోలేదు. బ్రతికాను, కానీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప బ్రతకనని చెప్పారు డాక్టర్లు. ఆ మాటతో మా వాళ్ళు మా జీవితంలో పిడుగుపడిందని అనుకున్నారు. ఎందుకు పనికిరాని నన్ను ఆయన వదిలిపెడతారని, మళ్ళీ పెళ్లి చేసుకుంటారని నేను కూడా అనుకున్నాను. కానీ ఆయన ఊహల్ని తలకిందులు చేశారు. భార్యాభర్తల్ని అవసరం ఒక్కటే కలిపి ఉంచుతుందా? భార్యాభర్తల మధ్య ఇంకేమీ ఉండదా అన్నారాయన. ఉంటుంది, ప్రేమ. కొన్ని శరీరాల కలయిక లేకుండా ఆ ప్రేమ ఎన్నాళ్ళు నిలబడుతుంది? శరీరాలు కలవకముందే ఉద్భవించే ప్రేమ శరీరాలు కలవకపోయినా నిలబడదా? నిండు వయసులో ఉన్నారు, సుఖం లేకుండా ఎన్నాళ్ళుంటారు? మనసు సహకరించకుండా శరీరం ఏమీ చెయ్యదు సుగుణ. నా మనసును నేను అదుపులో పెట్టుకుంటే నిండు యవ్వనమైనా ఏమైనా ఏమీ చేయలేదు తెలుసా? నీ మీది నా ప్రేమ నా మనసుకు నేర్పుతుంది. నువ్వు త్వరగా ఆరోగ్యవంతురాలివి కావాలంటే ఒక్క మందు వల్ల అది సాధ్యం కాదు. అందుకు నీ మనసు ముఖ్యం. తొందరగా కోలుకోవాలన్న ఆశ ముఖ్యం. లేనిపోని బెంగలు అనుమానాలు పెట్టుకొని శారీరకంగానే కాదు మానసికంగా కూడా అనారోగ్యం తెచ్చుకోకు అన్నారు. కానీ మనసుని అదుపులో పెట్టుకోవడానికి నా మీద ప్రేమొక్కటే చాలదని త్వరలోనే గ్రహించారాయన. అంతవరకు లేని వేదాంత గ్రంథ పఠనం మొదలుపెట్టారు. ముఖ్యంగా రామకృష్ణుడు, వివేకానందుడు ఇష్టపురుషులైపోయారు. వేదాంత గ్రంథాల్లో ఆయనకు కావలసిన నిగ్రహం కొని తెచ్చుకుంటుంటే ఇదంతా కళ్ళతో చూస్తూ ఎలా భరించను నేను? అందుకే చెప్పేశాను ఆయనకి మళ్ళీ పెళ్లి చేసుకోమని. చెప్పడమే కాదు, రోజుకొక్కసారైనా ఆ మాట గుర్తు చేస్తుంటాను ఆయనకు. మొదట్లో వాదించేవారు, కోప్పడేవారు, గంటసేపు మాట్లాడకుండా తన కోపాన్ని ప్రకటించేవారు. కానీ ఇప్పుడు ఏమీ అనరు. నా మాట ఆయన చెవిలో దూరనట్టుగా మౌనం వహిస్తారు. మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్పారు ఆయనకి? సుధ అడిగింది. ముఖ్యంగా నా అనారోగ్య కారణంగా ఆయన సంసార సుఖానికి దూరమయ్యారు. అందుకు కావలసిన ఆత్మనిగ్రహం ఆయన ఆధ్యాత్మిక గ్రంథాలలో వెతుక్కుంటుంటే చూస్తూ ఎలా ఉండను? ప్రేమ బలంగా ఉన్నప్పుడు శరీర సౌఖ్యం తుచ్చంగా కనిపించదు. సౌఖ్యం సంగతి వదిలిపెట్టినా ఆయన నా వల్ల ఎన్ని పోగొట్టుకున్నారు. ఆయనకి వంటే కాదు, ఒక్క పని చెయ్యలేను. పైగా ఆయన వంట చేసి నాకు పెట్టాలి, జడ వెయ్యాలి, మందులు మింగించాలి, నన్ను సరదాగా ఉంచేందుకు ప్రయత్నించాలి. ఇదంతా ఆయన ఒక తృప్తి కోసం చేస్తున్నారు. అవిటిదైన నా భార్యకు నేనేమీ అన్యాయం చేయడం లేదు అన్న ఆత్మతృప్తి అది. కానీ నాకు మాత్రం ఒక గుదిబండలా తయారయ్యానా అని కృంగిపోని క్షణం ఉండదు. ఆయనకే అన్నీ చేయాల్సిన నేను ఆయన చేతి చేయించుకోవడం నిజంగా ఒక నరకం కదూ.
అలా ఎందుకు అనుకుంటున్నారు? ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు పంచుకోకపోతే భార్యాభర్తల మధ్య అనుబంధానికి అర్థమేమిటి? ఇటువంటి కష్టం వచ్చినప్పుడు పంచుకోకపోయినా ఎవరూ ఏమీ అనరు. ముఖ్యంగా మగవాడిని ఎవరూ ఏమీ అనకపోవచ్చు, పైగా సమర్థించవచ్చు కూడా. కానీ సహధర్మచారిణికి జరుగుతున్న ద్రోహానికి మనస్సాక్షి ఏమీ అనకుండా ఉండలేదు కదా. మీరున్న చోట ఆయనే ఉంటే మీరు ఆయన్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకునేవాళ్ళా? తన సతీత్వాన్ని ప్రకటించుకునే అపూర్వమైన అవకాశం ఇది స్త్రీకి. అలాంటి అవకాశాన్ని వదులుకొని వెళ్ళిపోతే ఆ స్త్రీని ఎంత తుచ్చంగానైనా పరిగణిస్తుంది లోకం. ఎవరో ఏదో అంటారని కాదు, ఇది కేవలం మీకు సంబంధించిన విషయమే కాబట్టి మీరేం నిర్ణయిస్తారు? సతీత్వానికి ప్రాముఖ్యతనిస్తారా? స్వసుఖానికి ప్రాముఖ్యతనిస్తారా? నా సుఖం, నా ఆనందం అన్నీ ఆయనే అయినప్పుడు ఆయన్ని వదిలిపెట్టే ప్రసక్తి ఎలా వస్తుంది? ఇదే మాట ఆయన అనుకోవచ్చు కదా. మగవాడి ప్రేమ మీద, స్వచ్ఛత మీద నీకు నమ్మకం లేదా? మగవాళ్ళకి నీతి నియమం ఉండక్కర్లేదనుకుంటున్నారా? మీరు స్త్రీ అయి ఉండి స్త్రీకో నీతిని, పురుషుడికో నీతిని ప్రోత్సహిస్తున్నారెందుకు? అతడు తన ధర్మం నిర్వహిస్తున్నాడు, అంతేకాని మీకోసం ఏదో త్యాగం చేస్తున్నాడని ఎందుకు ఫీల్ అవుతున్నారు? అంతేనా? నేను బాధపడాల్సింది లేదంటారా సుధా? ఏం లేదని నాకు తెలుసు, కానీ బాధపడకుండా ఉండలేకపోతున్నాను. అంతటి ఉత్తముడు భర్త అయినందుకు ఎంత గర్వపడుతున్నానో. ఆ ఉత్తమత్వమే కదా నన్ను మెడకు కట్టుకుందని అంత సంకటపడుతుంటాను. చాలా చిత్రమైన పరిస్థితి కదూ నాది. పేలవంగా నవ్వింది సుగుణ. నిజంగా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటే మీరేమవుతారు? పడుంటాను ఓ పక్కకు. ఉండలేని పరిస్థితి వస్తే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. కాళ్ళు చేతులు అన్నీ సరిగ్గా ఉన్న ఆడపిల్లే అత్తింటికి దూరమై పుట్టింటికి వస్తే భరించలేరు కన్నవాళ్ళు. ఇక నడుములు లేని పసిపాపలా మీరు పుట్టింటికి చేరితే కన్నవాళ్లలోనే రాక్షసత్వం చూస్తారు మీరు. ఇక భర్త దగ్గరే ఓ పక్కన పడి ఉండడం అంటారా? ఒక్కరోజుకి ఆత్మహత్య చేసుకుంటారు. అంత ప్రేమను చవి చూసిన మీరు మీ కళ్ళ ముందే అది పరాయిదవడం చూసి. కాబట్టి నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని మళ్ళీ పెళ్లికి ప్రోత్సహించవద్దు. మీకు మందు వేసే టైం అయినట్టుంది. సుధ లేచి మంచినీళ్ల కోసం వెళ్ళింది. మాత్రలు మింగి నీళ్లు తాగి గ్లాస్ ఇచ్చేస్తూ, మనిషికి మృత్యువు కంటే దారుణమైంది లేదనుకుంటాం, కానీ అంతటి దారుణమైన మృత్యువును ఆప్యాయంగా ఆహ్వానించేటట్టు చేసే దారుణమైన సంఘటనలు మనిషి జీవితంలో సంభవిస్తాయని చెప్పడానికి నా జీవితమే ఉదాహరణ. చూడండి సుధా, ఆయన తన ధర్మం తప్పకుండా నా నుండి విముక్తి పొందేందుకు నేను ఆయన జీవితం నుండే కాదు, ప్రపంచం నుండే తప్పుకోవాల్సి వస్తే ఆ రోజు ఆశ్చర్యపోవద్దండి. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీలో ఇంత దారుణమైన ఆలోచనలు చెలరేగుతున్నాయని చంద్రకాంత్ గారికి తెలుసా? ఒక సందర్భంలో బయటపడ్డాయి. ఏమన్నారు? నిజంగా అదే రోజు వస్తే ముందు తన మరణాన్నే చూస్తానన్నారు. ఇంకెందుకండి బాధపడతారు? అంత గాఢంగా ప్రేమించే భర్త చేతిలో మీ జీవితాన్ని పెట్టి నిశ్చింతగా కళ్ళు మూసుకోక? ఎలా మూసుకోను? నాకు మనస్సుంది కదా. నా ప్రేమ, ఆయన సుఖాన్ని గురించి ఆలోచించడం న్యాయమే కదా. నిజంగా మీరు ఆయన సుఖాన్ని గురించి ఆలోచించే వాళ్ళైతే మీరు త్వరలో ఆరోగ్యవంతులు కావడానికి ఆయనతో సహకరిస్తారు. నేను ఆరోగ్యవంతురాలినై మళ్ళీ మామూలు మనిషినవుతానా? పిచ్చి డాక్టర్లు ఏదో ఆశ చెబుతారు కానీ బ్రతుకు మీద ఆశ, డాక్టర్ల మీద నమ్మకము లేకపోతే ఎంత మంచి మందులైనా పనిచేయవండి. పోయే రోగం కూడా గట్టిగా తిష్టవేసి కూర్చుంటుంది. అంతటి ప్రేమమూర్తికి మీరు చేయాల్సిన అన్యాయం కాదిది. నాకు న్యాయం అనిపించింది, మీకు అన్యాయం అనిపిస్తుంది. ఏం చెయ్యను? ఇంతసేపు నా గొడవే సరిపోయింది కానీ మీ సంగతులేవి నేను అడగలేదు. చెప్పండి, అమ్మ నాన్న ఉన్నారా? నాకు అమ్మ నాన్న, ఒక తమ్ముడు ఉన్నారు. సిటీలోనే ఉంటారు. నాన్న కమిషన్ వ్యాపారం చేస్తుంటారు. మా నాన్న అని గొప్పగా చెప్పడం కాదు కానీ చాలా చాలా అభ్యుదయ భావాలు కల వ్యక్తి. మా తమ్ముడిని ఎంత స్వేచ్ఛగా పెరగనిచ్చారో నన్ను అంత స్వేచ్ఛగా పెరగనిచ్చారు. మరో రోజు సాయంత్రం వచ్చాడు చంద్రకాంత్. ఇవాళ మా కోసం సెలవు పెట్టారా? నా సెలవులు సగం ఊరికే పోయాయి. నేను ఎక్కువగా సెలవులు వాడుకోకపోవటం వల్ల. చాలా థ్యాంక్స్ సుధ గారు. ఏదైనా అవసరం వస్తే పొరుగున ఒక మంచి వ్యక్తి ఉందని ధైర్యం. అయితే ఇక పొగుడుతారు కాబోలు నేను చేసిన సాయాన్ని గోరంతలు కొండంతలు చేసి. ఏం పొగడంలేండి, కృతజ్ఞత వెల్లడించుకోవడం కనీస మానవ ధర్మం కదా. ఈరోజు కోర్టులో సుజాత కేసు విచారణ. సుజాత సాక్ష్యం ఎవరు ఊహించని విధంగా ఇవ్వడంతో కేసు కొట్టివేయబడింది. రెడ్డి, గౌడ్ తన మీద దౌర్జన్యం చేయలేదని, అంతా తన ఇష్టప్రకారమే జరిగిందని, సుధ బలవంతంగా తన చేత కేసు పెట్టించిందని, సమాజం, తల్లిదండ్రుల భయం కూడా
తనని అందుకు పురికొల్పిందని చెప్పింది. త్వరలో వెంకట్రెడ్డితో తన వివాహం జరగబోతున్నదని కూడా చెప్పింది. సుధా నోరు వెళ్ళబెట్టింది. కేసు కొట్టివేయబడింది. కోర్టు బయటికి రాగానే సుధా పిచ్చిదానిలా సుజాత భుజాలు పట్టుకుని ఊపేస్తూ, ఎందుకు అబద్ధం చెప్పావు? నీ మీదికి ఏ దెయ్యం పోనింది? నాకు కాదు తలవంపులు, స్త్రీ జాతికే తలవంపులు తెచ్చే పని చేశావు కదా అని అడిగింది ఆవేశంతో. మీకు తెలియదు, వాళ్ళు నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తామని చెప్పారు. వట్టి చెప్పడం కాదు, చేయగల సమర్థులు కూడా. ఎలాగూ నేను నాశనమయ్యాను, నా వల్ల నా కుటుంబం కూడా నాశనం కావడం ఎందుకు? గుడ్లని కుక్కుంటూ చెప్పింది సుజాత. ఇలా బెదిరిస్తున్నారని చెప్పి కోర్టు నుండి రక్షణ తీసుకునే వాళ్ళం. ఎందుకు ఇలా చేశావు సుజాత? ఎంత పని చేశావు? నిజంగా వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడా? అన్నాడు. నువ్వు లొంగిపోయింది దీనికే కదూ, వాళ్ళు కుటుంబాన్ని సర్వనాశనం చేస్తామంటే కాదు. అవును, శిక్ష పడాల్సిన వాడు పెళ్లి చేసుకుంటానంటే నువ్వు సంబరంతో లొంగిపోయావు. ఎంత ఆత్మాభిమానం లేని దానివి. చెడిన వాడితోనే తాళి కట్టించుకుంటే జీవితానికి ఒక అర్థం ఏర్పడుతుందని కదా అని ఆలోచించాను. చెడింది ఇద్దరి వల్ల కదా, ఇద్దరి చేత తాళి కట్టించుకుంటే కదా అర్థం ఏర్పడేది. సుధా ఎగతాళి చేస్తుంటే సిగ్గుతో తలవంచుకుంది సుజాత. వాడసలు పెళ్లి చేసుకోడు. చేసుకున్న ఒక స్త్రీని దారుణంగా మానభంగం చేసిన వాడి క్యారెక్టర్ ఊహించుకోవచ్చు. వాడు కట్టేది తాళి కాదు, ఉరి. పశువులా నిన్ను చెరిచిన నాడు నీ మెడలో తాళి కడితే నీ జీవితానికి అర్థం వస్తుందా? ఎంత శ్రమపడ్డానో నీకు న్యాయం జరగాలని, మగవాడి దౌర్జన్యం మీద విజయం సాధించాలని అంతా సర్వనాశనం చేశావు కదా. సుధా ఆక్రోశిస్తున్నట్లుగా అంది. నన్ను క్షమించండి సుధా, గాద్గదికంగా అంది సుజాత. శర్మ సెకండ్ సాటర్డే సిటీ వెళ్తూ శాలిని వాళ్ళ అడ్రస్ తీసుకున్నాడు. కానీ శాలిని వెళ్ళొద్దంది. ఈ సంగతి తను లేనప్పుడు ఇంట్లో తెలియడం వాళ్ళు కంగారు పడడానికి కారణమవుతుందని, డిసెంబర్ సెలవుల్లో సిటీ వెళ్ళినప్పుడు తనే చెప్తానని అంది. డిసెంబర్ సెలవుల్లో ఇద్దరూ ఒకేసారి బయలుదేరారు. గౌలిగూడ బస్టాండ్లో ఇద్దరూ విడిపోతూ, సాయంత్రం తప్పకుండా రావాలి మీరు, మా వాళ్ళకి పరిచయం చేసి మన సంగతి చెప్తాను అంది శాలిని. సాయంత్రం 5 మీ ఇంటి వాకిట్లో ఉంటాను వాగ్దానం చేసి కదిలాడు శర్మ. శాలిని ఇంటికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి తల్లితో ఆ కబురు ఈ కబురు చెప్తూనే ఓ కునుగు తీసి లేచేసరికి సాయంత్రం 4 అయింది. హడావిడిగా లేచి ఆ వీధి కార్నర్ దగ్గరికి వెళ్ళి స్వీటు పళ్ళు తీసుకొచ్చింది. ముందు గది నీట్గా సర్దింది. అతడొస్తే టీ ఇవ్వడానికి కప్పులు ప్లేట్లు కడిగి శుభ్రంగా తుడిచిపెట్టింది. అదంతా చూసి తల్లడిగింది, ఎవరైనా వస్తున్నారా మన ఇంటికి అని. వస్తున్నారమ్మా. ఎవరు? రాధాకృష్ణ శర్మ అని అక్కడ నా కో-టీచర్. ఆవిడ చూపుల్లో ఏదో అనుమానం చోటు చేసుకోగా ఏదో అడగాలనుకున్నట్లుగా పెదవులు కదిలించి ఆగిపోయింది. శర్మ వచ్చి వెళ్ళాకే అసలు విషయం చెప్దామని శాలిని మౌనం వహించింది. అతడొస్తే అతడికి చేసే మర్యాదలకి అన్నీ సిద్ధం చేసి స్నానానికి వెళ్ళింది శాలిని. 5 అవుతుంటే శాలిని గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడింది. శర్మ అడ్రస్ కాగితం చేతిలో పట్టుకుని వరుసగా గుమ్మాలకున్న నంబర్లను చూస్తూ వస్తూ కనిపించాడు. ఇక్కడ శాలిని చప్పట్లు కొడుతూ పిలిచింది. శర్మ నవ్వుతూ వచ్చాడు. అతడి చేతిలో స్వీట్ ప్యాకెట్, పువ్వుల పొట్లం ఉన్నాయి. గదిలోకి వస్తూనే అవి స్టూల్ మీద ఉంచాడు. మర్యాదలు బాగా తెలిసే చిరునవ్వు నవ్వాడు శర్మ. తల్లిని ముందు గదిలోకి పిలిచి ఒకరికొకరిని పరిచయం చేసింది శాలిని. ఆవిడ 1 నిమిషం సంకోచంగా ఆగి లోపలికి వెళ్ళిపోయింది. పళ్ళ ముక్కలు, దూద్ పేడాలు, కారాలు 3 ప్లేట్లలో పెట్టింది. ఓ పక్క మర్యాదలు జరుగుతూనే నవ్వులు కబుర్లు దొర్లిపోతున్నాయి. ప్లేట్లలో సగం అలాగే ఉండిపోయాయి. తిను కృష్ణ, మర్యాదలు కొత్తల్లుడికి చేస్తున్నట్లుగా చేస్తున్నావు. అల్లుడినయ్యాక ఇంకేం చేస్తావో? అప్పుడేం చెయ్యను. మగడు పెళ్ళాల మధ్య మర్యాదల ప్రసక్తి ఏముంటుందప్పుడు? అయితే అన్నీ ఇప్పుడే పుచ్చుకోవాలన్నమాట. మహారాజులా పోజు కొడుతూ. మగమహారాజులా పోజు మాత్రం కొట్టకండి, నా కొళ్ళు మంట. 6 గంటల ప్రాంతంలో నరహరి వచ్చాడు ఆఫీసు నుండి. శర్మను పరిచయం చేసింది శాలిని. ఓ 5-6 నిమిషాలు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ కూర్చొని ఆయన బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళిపోయాడు. పావుగంట తరువాత శర్మ లేచాడు. ఈరోజు చెబుతావు కదూ? చెప్తాను. మరి నువ్వు? రేపు నేను 3 గంటలకు వస్తాను ఇక్కడికి. నాతో రావాలి నువ్వు. మా వాళ్ళకి పరిచయం చేస్తాను, చేశాకే చెబుతాను. ఎదురు చూడకుండా చెప్పిన టైంకి రావాలి నువ్వు. వస్తాను. శర్మ వెళ్ళిపోయాడు. శాలిని ప్లేట్లు తీసుకొని లోపలికి వెళ్ళింది. అప్పటి వరకు రాధమ్మ శాలిని సంగతే మాట్లాడుతున్న దానిలా టక్కున నోరు మూసుకుంది. కానీ చాలా ఉద్రేకపడినట్లుగా ఎర్రబడిన ఆ ముఖమే చెప్తోంది. శాలిని ప్లేట్లు కడగడానికి పెరట్లోకి వెళ్తుంటే ఏమనుకుంటుందోనని మనసులో పెట్టుకుంటే ఎలాగండి? అడగండి. నువ్వు అడగరాదు?
నేను అడిగితే నువ్వేమిటి నీ సంస్కారం ఎంత అన్నట్టు మాట్లాడుతుంది. ఉండు, తర్వాత అడుగుతాను. ఇంతలో కొంపలేమి అంటుకుపోవు గాని నరహరి కొంచెం విసుగ్గా అన్నాడు. విసుక్కుంటారెందుకు? అదేమైనా తప్పటడు వేస్తే తల్లిని ఆ మాత్రం చూసుకోలేకపోయావా అని నన్నే దులుపుతారు కదా మళ్ళీ. దాని స్కూల్లో పనిచేస్తున్న టీచర్కి కాస్త టీ పలహారం పెట్టి మాట్లాడగానే అది తప్పటడుగు వేసినట్లా? మీ ఆడవాళ్ల ఆలోచన అంతకు మించి పోదు కదా. చదువుకుని ఉద్యోగం చేస్తున్న ఆడపిల్ల మగవాళ్ళంటే మడికట్టుకున్నట్లుగా ఎలా ఉంటుంది చెప్పు? మాట్లాడగానే మైలపడ్డట్లుగా కంగారు పడతావేం? ఊరికే మాట్లాడడం, ఇంకో రకంగా మాట్లాడడం ఆడమనసు కనిపెడుతుందండి. మీరైతే అడిగి చూడండి, బాంబు పేలుతుందో లేదో, ఏ కులమో ఏమిటో. జట్లా ఎంత దూరం దూసుకుపోయాయే నీ ఆలోచనలు. శాలిని ప్లేట్లు తుడిచి బోర్లించింది. నరహరి పలహారం చేసి పేపర్ చూస్తున్నాడు. అమ్మా నాన్న అడగలేక లోపలే ఉండిపోవడం, తను దాగుడు మూతలాడడం ఇదంతా అనవసరం అనిపించింది శాలినికి. సూటిగా మొదలుపెట్టింది. శర్మని నేను ఇంటికి పిలిచి మర్యాదలు చేశానని, ఫ్రీగా మాట్లాడానని అమ్మకి కోపం వచ్చినట్టుంది. పాతకాలం మనిషి ఏదో అంటుంది, నువ్వేమనుకోవద్దమ్మా. ఇద్దరూ సిటీ వాళ్ళు, సిటీకి దూరంగా ఆ పల్లెలో ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. స్నేహంగా పిలిచి మర్యాదలు చేస్తే ఏవేవో అర్థాలు తీయడం వెర్రితనం. అమ్మా, ఒకచోట పనిచేస్తున్నప్పుడు ఈ మర్యాదలు మాటలు తప్పవు. ఇవి తప్పు పట్టాల్సినవి కాదు. అలా తప్పుగా అనుకోకపోవడం మీ సంస్కారం అవుతుంది. కానీ ఇంకా మగ స్నేహితుల్ని సంపాదించుకునేంత అభ్యుదయంగా ఎదగలేదు నాన్న మీ కూతురు. మేం ఒకరికొకరం నచ్చాం, పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాం. ఆ సంగతి చెప్దామనే అతన్ని ఈరోజు ఇంటికి పిలిచి మీకు పరిచయం చేశాను. ఏ కులం? లోపల నుండి దూసుకొచ్చి కొట్టినట్టుగా అడిగింది రాధమ్మ. భయపడకమ్మా, వాళ్ళు బ్రాహ్మలే. నియోగులేనా? మధ్య బ్రాహ్మిన్స్. వాళ్ళకి మనకి ఎలా కుదురుతుంది? మన చేత వాళ్ళు తినరు, వాళ్ళ చేత మనం తినం. భోజనాలే లేనప్పుడు పెళ్లిదాకా ఎలా వెళ్తావు? ఆడపిల్లని ఒంటరిగా ఉద్యోగాలకు పంపిస్తే ఇలా కొంప మీదికి కంప తెచ్చి పెడతారనే ఆ రోజు ఆ ఉద్యోగానికి వెళ్ళొద్దన్నాను. అప్పుడు యుద్ధమే చేశావు, ఎత్తిపొడిచింది తల్లి. కులాలు మతాలే ఎగిరిపోతుంటే నువ్వు శాకల్ని పట్టుకుని అరుస్తావేమిటమ్మా? వాళ్ళింట్లో ఆచారం ఉన్న బోడెమ్మలుంటే నీ చేత మంచినీళ్ళు కూడా తాగరు తెలుసా? అప్పుడు నువ్వు కరణం పిల్లవైనా మాల పిల్లవైనా ఒక్కటే. అలాంటి అవమానాలు పొందాల్సిన కర్మ నీకేమిటి? మన ఇళ్లల్లో లక్షణమైన సంబంధాలు దొరకవనా? గతిలేనట్టుగా ఆ సంబంధం చేసుకోవడం ఎందుకు? నేను కాపురం చేసేది బోడెమ్మలతో కాదు, మగడితో. ఈనాటి యువతరం ఆలోచనలు ఇలా ఉన్నాయి. ఒక్క మగడు తప్ప ఇంకెవరూ లేదు అనుకునే స్థితికి వచ్చేశావు. ఆ మగాడన్నవాడు అంతవాడు కావడానికి వెనక ఎవరున్నారు? అతడి మీద ఎవరెవరు ఆధారపడి ఉన్నారు? వాళ్ళ ఆచారాలేమిటి, సాంప్రదాయాలేమిటి? వాటి గురించి ఆలోచించే అవసరం లేదన్నమాట అన్నాడు నరహరి కొంచెం సీరియస్గా. ఇది మరీ అంత కులం కాని దాన్ని కాదుగా నాన్న. వాళ్లలో నన్ను కలుపుకోకపోవడానికి మరీ అంత సంకుచితులు ఛాందసులు అయితే వాళ్ళకి దూరంగా ఉండిపోవడంతో నాకేం పోదు. ఎంతసేపు నీ గురించే ఆలోచించుకుంటావు కానీ ఆ అబ్బాయి తల్లిదండ్రుల గురించి ఎందుకు ఆలోచించావు? ఆ ఆలోచన ఆ అబ్బాయే చేస్తాడు, నాకు అవసరం లేదు. వాళ్ళు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే ఒప్పిస్తానన్నారు. ఒప్పుకుంటే మంచిదే. చక్కగా పందిరి వేసి ఇంటి ముందు పెళ్లి చేసి అన్ని లాంఛనాలతో అత్తవారింటికి పంపిస్తాం. అలా కాకుండా ఏ రిజిస్టర్ మ్యారేజో దొంగ పెళ్ళో అయితే మటుకు మా మనసులు చచ్చేదాకా కుమిలిపోతుంటాయని గుర్తుపెట్టుకో అంది తల్లి. మరో రోజు శర్మ వచ్చి శాలిని తీసుకెళ్లాడు. ఈ ఇంటికి కాబోతున్న కోడలని పరిచయం చేశాడు, స్నేహితురాలని కాకుండా. శాలిని ఇంటికి సాగనంపి తిరిగి వచ్చేసరికి ఇంట్లో పెద్ద దుమారమే చెలరేగింది. పెద్ద యుద్ధమే చేశాడు శర్మ. చివరికి గెలిచాడు. ఎలాగో మా గొంతుల మీద కూర్చుని పెళ్లి కొప్పించావు. ఇచ్చిపుచ్చుకోవడాల విషయం మాత్రం పూర్తిగా మాకే వదిలిపెట్టాలి అన్నాడు తండ్రి రామ్మూర్తి. ఇచ్చిపుచ్చుకోవడాలేమిటి? పెళ్ళంటే ఇచ్చిపుచ్చుకోవడాలుండవా? అంటే కట్న కానుకలేనా? అదేం కుదరదు. ఒక్క పైసా కూడా మీరు కట్నం అడగడానికి వీల్లేదు ఖచ్చితంగా చెప్పాడు శర్మ. అంత గతిలేని స్థితిలో ఉన్నారా నీ కాబోయే అత్తగారు? కూతురు పెళ్ళికి ఏం తీసిపెట్టకుంటారా? తీసిపెట్టారేమో కానీ మనం ఒక్క పైసా కూడా పుచ్చుకోవద్దు. అదేమిట్రా, మనం ఒక్కరం తీసుకుంటున్నామా? అందరిళ్లలో ఉన్నదే కదా. అందరూ రోత తింటున్నారు, మనము తిందామా? బంగారానికి బట్టలకి పెళ్లి ఖర్చులకి కావాలి కదా డబ్బు. వినాయకుడి బొడ్డు గిల్లి వినాయకుడికి నైవేద్యం పెట్టినట్లుగా వాళ్ళని పిండి వాళ్ళ పిల్లకు పెట్టడం ఏం మర్యాద నాన్నగారు? మనకున్నది పెడదాం, లేకుంటే లేదు. ఇక పెళ్లి ఖర్చు అంటారా? నాకు ఈ సాంప్రదాయపు పెళ్లిళ్ల మీద సదభిప్రాయం లేదు. చెల్లెలి పెళ్లిలో జరిగిన పోట్లాటలు, హైరానా, దుబారా అవన్నీ చూశాక భార్యాభర్తలుగా జీవించడానికి ఇంత తతంగం అనవసరమంటాను.
ఒక స్త్రీ ఒక పురుషుడు పెళ్లి చేసుకుని దాంపత్యం నెరుపుతున్నారని నలుగురికి తెలియాలంటే ఇంత తతంగం అవసరమే కదా. నలుగురికి తెలియడమే ముఖ్యమనుకుంటే ఒక పేపర్ అనౌన్స్మెంట్ ఇవ్వచ్చు. రెండు మనసులు కలిసి జీవించడానికి మంత్రాలు, బాజాలు, బంధువులకి భోజనాలు ఇవి అవసరం లేదని నా అభిప్రాయం. జాతి సంస్కృతిలో ఇవి ఒక భాగంరా. పెళ్ళిళ్ళు, పేరంటాలు, పండగలు, పబ్బాలు ఇవి ఖర్చు అనుకొని అర్థం లేనివనుకొని మానేస్తే మనిషి జీవితం యాంత్రికమైపోదు. మగపిల్లాడి పెళ్ళి అనుకోగానే మీరు ఏడాది క్రితం చెల్లాయి పెళ్ళికి పడిన యాతన మర్చిపోయినట్టున్నారు. వరకట్నం 25,000కు తక్కువైతే ఆ సంబంధం పోతుందని చటుక్కున ఒప్పేసుకుని కట్నం డబ్బులు భర్తీ చేయడానికి ఎందరి కాళ్ళు పట్టుకున్నారు. ఇంకా ఆ బట్టలకి బాకీ, పెళ్లి తాలూకు చిల్లర బాకీలు మీ ప్రాణాన్ని పిండుతూనే ఉన్నాయి. అంత అవస్థపడి మీరా పెళ్లి చేస్తే పెళ్లిలో మర్యాదలు సరిగ్గా జరగలేదని పెళ్లికొడుకు బావగారు మీ బావమరిదిని కొట్టొచ్చాడు. బంధువులలో పట్టుకోకపోతే పెళ్ళింట్లో ఒక కూని ఖచ్చితంగా జరిగిపోయేది. అప్పుడు అందరూ విసుక్కున్నారు. రిజిస్టర్ మ్యారేజో పూలదండల పెళ్ళో అయితే ఈ హైరాణ ఉండదు కదా అని. కాలానుగుణంగా సాంప్రదాయాలు, ఆచారాలు మార్చుకోవాలి నాన్నగారు. అసలు శాస్త్రాలకి కాలం తీరిపోయింది. శాస్త్రాలలోని విషయాలను ప్రస్తుత యంత్రయుగంలో ఉన్న మనం జీవితంలో పెట్టాలనుకోవడం వట్టి హాస్యాస్పదం. సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామని శర్మ చెప్పడం విని శాలిని తల్లిదండ్రులు ఎగిరి గంతెయ్యలేదు. అది నీ ఆదర్శం, కానీ మేం ఆడపిల్లను పంపించలేం కదా. దాని పెళ్లి కోసమే నేను నెల నెల బ్యాంకులో డబ్బు వేస్తూ వచ్చాను. 25,000 వాటితో మీ సంసారానికి కావలసినవి కొనిస్తాను అన్నాడు నరహరి. మా సంసారానికి ఒక్కొక్కటే మేమే కూర్చుకోగలమండి. కట్నం వద్దని చెప్పి అది కానుకల రూపంతో గ్రహించమంటారా? వద్దు. అనుకున్న తర్వాత మీది పూచిక పుల్ల కూడా వద్దు చెప్పాడు శర్మ. రాధమ్మ అంది, నువ్వు నిండు మనసుతో ఏమీ వద్దు అనుకోవచ్చు, కానీ మీ వాళ్ళు వేలకి వేలు కట్నం మోసుకుని ఇంటి గడపలో కాలు పెట్టాల్సిన కోడలు వట్టి చేతులతో వస్తుందంటే ఏ అత్తగారికి ఆమె మీద ఏం గౌరవం ఉంటుంది? మా అమ్మాయిని ఎన్నైనా ఎత్తిపడవచ్చు, తిట్టొచ్చు. అయినా మేమిచ్చేది అప్పు చేసో ఏదో చేసో ఇవ్వడం లేదు. దానికోసం తీసిపెట్టిందే ఇస్తున్నాం. నాకు మాత్రం పిల్ల తప్ప ఇంకేమీ వద్దండి. శాలిని అడగండి తనేమంటుందో అన్నాడు శర్మ. నేను శర్మ ఆదర్శాలను గౌరవించాలనుకుంటున్నానమ్మా అంది శాలిని. రేపొద్దున నువ్వే దెప్పుతావే నాకేమిచ్చారు అని. ఆ రుక్మిణమ్మ కూతుర్ని చూడడం లేదు. అల్లుడు కట్నమక్కర్లేదని పెళ్లి చేసుకున్నాడు. కట్నం తీసుకుంటే ఇచ్చేవాళ్ళు కాదా? నాకు గాజులు చేయించండి, నెక్లెస్ చేయించండి, నాకు సిటీలో ఒక ఫ్లాట్ కొని పెట్టండి అని ఆ కూతురు ఒకటే తగదానట. నేను ఎప్పుడూ తగాదా చెయ్యను. ఆ మాట రాసిమ్మంటే రాసిస్తాను. కూతురికి మగడిని కానీ కట్నం లేకుండా సంపాదించుకున్నామని ప్రపంచం ఆడిపోసుకుంటుందామా మమ్మల్ని అన్నాడు నరహరి. ఎవరో ఏదో అనుకుంటారన్న డాంబికానికి పోయి చాలామంది జీవితాలు దుఃఖభూయిష్టంగా సమస్యలమయంగా మార్చుకుంటున్నారండి ఈ ప్రపంచంలో అన్నాడు శర్మ. పెళ్ళైన వారం లోపలే అత్తవారింటికి కాపురానికి వచ్చింది శాలిని. మడి అంటూ వంట భోజనాలు అయ్యేదాకా కోడల్ని వంటింట్లోకి రానివ్వడం లేదు అత్త పద్మావతి. శర్మ మేనత్త ఒక ఆమె వితంతువు కూడా ఇక్కడే ఉంటుంది. పిల్లలు లేరు. పంటల సీజన్లో వెళ్ళి కౌలు డబ్బు తెచ్చుకుంటుంది. నాకు జీవితంలో మిగిలింది ఈ మడి ఆచారమే కదా. మేనలుడు కదా అని ఎప్పుడైనా వాడింటికొచ్చి ఓ పూట భోజనం చేసే అదృష్టం లేకుండా చేశాడు శర్మగాడు అని నిర్మహమాటంగా శాలిని ముఖం మీదే అనేస్తుందావిడ. ఎక్కడ తాకి మైల పడేస్తుందో అన్నట్టుగా ఆవిడ చీరకుచ్చిళ్ళు కాళ్ల సందుకి దోపుకుంటూ దూరంగా తొలగిపోతూ ఉంటుంది. వాళ్ల బాధ అర్థం చేసుకున్న శాలిని వాళ్ల మాటల్ని ప్రవర్తనని అట్టే పట్టించుకోదు. 2 రోజులు ఇలా ఉంటుంది. తర్వాత అంతా కలిసిపోతామన్న ధైర్యం ఆమెకుంది. శర్మ బాత్రూంలో బట్టలు ఉతుక్కుంటున్నాడు. బట్టలన్నీ నువ్వు ఉతుక్కుంటున్నావేంటి? వదిన ఉతకదా? శర్మ చెల్లెలు బృందావని అడిగింది. ఉతుకుతుందో ఉతకదో నేను అడగలేదు, కానీ నా బట్టలు నేను ఉతుక్కోక ఆవిడనెందుకు ఉతకమనాలి? బట్టలు ఉతకడానికి, బట్టలు వేయడానికి, వండి పెట్టడానికి కాకపోతే ఇంకెందుకు పెళ్ళాం? బృందావని ఆశ్చర్యంగా అడిగింది. ఆవిడకు మొగుడెందుకో నాకు పెళ్ళాం అందుకే. అంతకు మించి లాభాలు కోరితే ఆవిడ గోల పెడుతుంది. మీ వదినంటే ఏమనుకున్నావో ఆవిడ చాలా స్వతంత్ర భావాలు కల వ్యక్తి. అటువైపు వచ్చిన శాలిని ఓరగా చూసి అన్నాడు శర్మ. పెళ్లి కాకముందు నీ బట్టలు అమ్మ నేను ఉతికేవాళ్ళం కదా, మా చేత ఎలా ఉతికించుకునేవాడివి? నీ బట్టలు మేము ఉతికాం, మా బట్టలు నువ్వు ఉతుకు అని మీరు అనరన్న ధైర్యంతో వదిన అంటుందా తన చీరలు ఉతకమని? అదే భయం. అవునా వదిన? అన్నయ్య చేత నీ చీరలు లంగాలు ఉతికించుకుంటావా? కళ్ళు ఇంతింత చేసుకుని విస్మయంగా అడిగింది బృందావని.
ఆయన డ్రాయర్లు పంచెలు నా చేత ఉతికించుకున్నప్పుడు ఆయన చేత నా చీరలు లంగాలు ఉతికించుకుంటే తప్పేమిటి అంది శాలిని. చీచి, మగడి చేత బట్టలు ఉతికించుకోవడమా అనుకోవడానికే కంపరంగా ఉంది. నాకు మొదటి నుంచి అదే అలవాటు. మీ ఆయన స్నానానికి వెళ్తుంటే మీరు తువాలు పట్టుకొని బాత్రూమ్ దగ్గర తయారు కావడం, ఆయన స్నానం చేసి డ్రాయర్ వదిలేసి వెళ్తే ఉతికి ఆరవేయడం, ఆయన లెట్రిన్కి వెళ్తే నీళ్లు పోయడం, కడగడం ఒకటి తక్కువగా, ఇక భోజనాలు టిఫిన్లు ఆయన అభిరుచులకు అనుగుణంగా స్పెషల్గా అత్తయ్యకు చెప్పి చేయించడం, ఆయన్ని ఇంద్రుణ్ణో చంద్రుణ్ణో చూసినట్టుగా చూడడం, మిమ్మల్ని మీరు బానిసగా చేసుకున్నారా, అన్నగారు మిమ్మల్ని మార్చారా అన్నది నాకు అర్థం కాకుండా ఉంది. మగడి అవసరాలు చూడడం పని చేయడం బానిసత్వమా? కొత్తగా వింటున్నాను. మగడి అవసరాలు చూడడం పని చేయడం వాటికి ఓ హద్దుంటుంది వదినా. ఆయన స్నానం చేస్తుంటే బాత్రూమ్ గుమ్మంలో తువాలు పట్టుకొని నిల్చోవడం, ఆయన రాజావారిలా కడ్రాయర్ వదిలిపెడితే నువ్వు ఉతికేయడం, ఏం ఆ ఒక్క గుడ్డ ఆయన ఉతికేసుకోకూడదా? ఆయన అంత చిన్న పని కూడా తను చేసుకోకుండా నీ చేత చేయించడం, భార్యను ఏమాత్రం గౌరవించేది తెలిసిపోతుంది. భార్య ధర్మం పేరుతో ఎంత నీచమైపోయింది స్త్రీ బ్రతుకు అనిపిస్తుంది నాకు. పెళ్ళైన కొత్త కాబట్టి అన్నయ్య నిన్ను మురిపెంగా చూస్తున్నాడు. పాతబడ్డాక నువ్వు మాలాంటి ఆడదానివి కాకపోతే అప్పుడు చూడనా? ఒక మగవాడికి భార్యగా ఉండాలంటే అంత నీచంగా బ్రతకాల్సి వస్తే ఆ భార్య స్థానం నాకొద్దు అంటాను. కానీ భార్య పేరుతో బానిసగా మాత్రం బతకను. మీరు చూసేది అదే. శాలిని చాలా సీరియస్గా చెప్పింది. అవును, ఇందాక వదిన గారితో అన్నట్లు నా బట్టలు నీ చేత ఉతికిస్తాననే బట్టలు ఉతకమని చెప్పలేదా అని అడిగింది భర్తను. నా బట్టలు నువ్వు ఉతకొచ్చు, నీ బట్టలు నేను ఉతకొచ్చు, కానీ నీ బట్టలు నేను ఉతికితే చూసేవాళ్లకు బాగుండదు. వాళ్ళ దృష్టిలో నేను విచిత్రంగా మారడం నాకు ఇష్టం లేదు. నువ్వు కట్నం వద్దన్నప్పుడు, పూలదండలు పెళ్లి చేసుకున్నప్పుడు విచిత్రంగానే చెప్పుకున్నారు కదా జనం. ఆ విచిత్రంలో ప్రశంస ఉంది, ఈ విచిత్రంలో హేళన ఉంటుంది. ప్రజల హేళన భరించవలసిన అవసరం రానంత వరకు మార్పుని ఆహ్వానిస్తాను. ఒకనాడు బాల్య వివాహాలు వ్యతిరేకించినప్పుడు, విధవా పునర్వివాహాలు ప్రోత్సహించినప్పుడు హేళనలే ఎదుర్కొన్నారు ఆనాటి సంఘ సంస్కర్తలు. పెళ్ళాం చీరలు ఉతకడం సంఘ సంస్కరణ కాదుగా. స్త్రీ పురుష సమానత్వాన్ని ఆహ్వానించడం ఒక విధంగా సంఘ సంస్కరణే కృష్ణ. మగవాడు భార్య చీరలు ఉతకడం, వంట చేసి వడ్డించడం, పక్క వేయడం, ఇవి చేస్తే స్త్రీ పురుష సమానత్వం వచ్చేసినట్టేనా శాలిని? శర్మముఖంలో నవ్వు మాయమై సీరియస్నెస్ చోటు చేసుకుంది. స్త్రీ వ్యక్తిత్వం జోలికి పోకుండా ఉండడం, ఆమె అభిప్రాయాలను గౌరవించడం, ఆమె ఆదర్శాలను మన్నించడం, స్త్రీ పురుష సమానత్వాన్ని గౌరవించడమని నా ఉద్దేశం. అంతేగాని నీకు వంట చేసి పెడితే నువ్వు నాకు వంట చేసి పెట్టాలి, నీ బట్టలు నేను ఉతికితే నా బట్టలు నువ్వెందుకు ఉతకమని, నేను పిల్లల్ని కంటాను నువ్వెందుకు కనవని అంటే స్త్రీ పురుష సమానత్వం అది కాదని నేనంటాను. ఇలా అడుగడుగునా ఫైట్ చేస్తూ ఉన్నామంటే మనం ఆలుమగలుగా ఉండం. చండీ మొండి అంటారే అలా అవుతాం. నేను పిల్లల్ని కంటే నువ్వెందుకు కనవని మరీ అంత తెలివి తక్కువగా ఫైట్ చెయ్యనులే, కానీ నాకు న్యాయం అనిపించిన దానికోసం తప్పకుండా ఫైట్ చేస్తాను. ఆలుమగల మధ్య ఉండాల్సింది ఫైట్స్ కాదు, అవగాహన, అనురాగం. దాంపత్య జీవితంలో అడుగుపెట్టాను కదా, ఇక నేర్చుకుంటాను పాఠాలు. నా చీరలు ఉతికిస్తానని భయపడొద్దు, కానీ ఇలా ఇవ్వు, ఉతుకుతాను. నువ్వు గలబరించు. శాలిని కొంగు నడుముకు చుట్టి కుచ్చిళ్ళు పైకి దోపి బట్టల దగ్గరికి వెళ్ళింది. ఆలుమగలు ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే మధ్యలో నేనేమిటి పానకంలో పుడకలా అనుకొని వెళ్ళిపోయింది బృందావని. ఇన్ని బట్టలు ఒక్కడివే ఉతుక్కునే బదులు నన్ను పిలవకూడదా సాయం చేయమని? పెళ్లి కాకముందు ఉతుక్కునేవాడిని కదా, అప్పుడు ఇప్పుడు ఒక్కటేనా? అల్లరిగా చూస్తూ చేతుల్లో ఉన్న నురగ తీసి శర్మ ముఖం మీద విదిలించింది. ఏయ్, ఇదేం పని? తెలియదా పెళ్ళాం సరసమాడుతోందని? నన్ను ఆడమంటావా? ఆడమనేగా. శర్మ హుషారుగా ఈలవేశాడు. బట్టలు ఉతకడానికి పెట్టుకున్న నీళ్ల బకెట్ అమాంతం లేపి శాలిని మీద గుమ్మరించేశాడు. ఇటువంటి సరసమా నేను ఆడమంది? ఈ అవతారంతో ఇంట్లోకి ఎలా వెళ్ళాలి? శాలిని ఏడు ముఖం పెట్టేసింది. వెళ్ళను, బాత్రూంలోనే సమాధి అయిపోనా? తడిచీరతో ఇంట్లోకి ఎలా వెళ్ళను? వెళ్తే ఏం? అయ్యవారి నిర్వాకం అందరికీ తెలియాలి కాబోలు. కాస్త చీర తెచ్చిపెడదు, బృందని తెమ్మని చెప్తాను. నువ్వు తెస్తే ఏం? మనం ఒంటరి కాపురం చేసినప్పుడు నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. ఇప్పుడు మాత్రం నా పరువు కాపాడు. పెళ్ళాం చీరలు మోసాన్ని చెవులు కొరుక్కుంటారు. ఎవరు? ఇది చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు. ప్రపంచాన్ని చూసి నువ్వు బాగా భయపడే మనిషిలా ఉన్నావు. మనం చేసే పని తప్పని మన మనసు ఒప్పుకోనంత వరకు మనం ఎవరిని చూసి భయపడాల్సింది లేదంటాను. అయితే నువ్వే ఇంట్లోకి వెళ్ళి చీర మార్చుకోరాదు? మగడు సరసమాడితే తప్పు లేదు కదా.
వెళ్తాను, నాకేం సిగ్గులేదులే బింకంగా అంది శాలిని. తడిచీరతోటే బట్టలు ఉతికి శర్మకు ఆరవేయడానికి ఇచ్చేసి మరో 2 చెంబులు గుమ్మరించేసుకొని చీర నుండి కారుతున్న నీళ్లను పిండేసి ఇంట్లోకి వెళ్ళింది శాలిని. అత్తగారు చూసి అంది, చీర మీదే స్నానం చేశావా? అదేం పని? పిలిస్తే పొడి చీర నేనో బృందో తెచ్చిపెట్టేవాళ్ళం కదా. నిన్న మొన్న చేయని స్నానం ఈరోజు చేస్తుందా? అది కాదులే అమ్మా, అన్నయ్య నీళ్లు పోసినట్టున్నాడు అంది బృంద. అన్నయ్య నీళ్ళెందుకు పోస్తాడు? ఆలు మగల బాత్రూమ్ సరసాలే అమ్మా. చిన్న కొంప, మామగారు ఆడపడుచు మొగుడు వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? చిచి, ఎంత కొత్త దంపతులైనా నలుగురున్న కొంప అని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అత్తగారు చిరాగ్గా అంది. మొదటిసారిగా అత్తవారింట్లో శాలిని మనసు చివుక్కుమన్నట్టుగా అయింది. బజార్ నుండి పువ్వులు తెచ్చాడు బృంద భర్త కిషన్ రావు. బృంద తీరిగ్గా కూర్చొని పొందిగ్గా దండకట్టి సగం మాల తుంచి జడలో తురిమి అద్దంలో చూసుకుంటుంటే వెనక నుండి వచ్చి భార్య భుజాల మీద చెయ్యేసి పూలలో ముక్కు దూర్చి గట్టిగా పీల్చి మల్లెపూలు వాసన చూడాలంటే ఆడవాళ్ల జడల్లో ఉండగానే చూడాలి అన్నాడు. వంటగదిలోంచి పద్మావతి, పెరట్లోంచి శాలిని ఒక్కసారే వసారాలోకి అడుగు వేసి ఆలుమగల సరాగాలు చూడకూడదన్నట్లుగా వేసిన అడుగు వెనక్కి తీసుకుని వెళ్ళిపోయారు. ఇలాంటి దృశ్యాలు అప్పుడప్పుడు కనబడుతూనే ఉంటాయి అందరి కళ్ళల్లో. పగలే తలుపులు మూసి గదిలో చేరుతారు. నలుగురున్న చిన్న ఇళ్లల్లో ఎలా మసులుకోవాలో కోడలికి నీతులు చెప్పే అత్త, నలుగురున్న ఇళ్లల్లో ఎలా మసులుకోవాలో కూతురికి చెప్పదు. కూతురికి ఓ నీతి, కోడలికి ఓ నీతి. అసలు ఈ ప్రపంచంలో మనిషి మనిషికో నీతి. శాలిని విరక్తిగా నవ్వుకుంది. అమ్మగారు పిలుస్తున్నారంటూ వచ్చింది సుగుణ పనిపిల్ల. సుధ వెళ్ళేసరికి సుగుణ ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగింది? ఆత్రంగా అడిగింది సుధ. ఆఫీస్ ప్యూన్ అక్కడే ఉన్నాడు. అయ్యగారు మహబూబ్ నగర్ మీటింగ్కి వెళ్ళొస్తుంటే కొత్తకోట దగ్గర లారీతో గుద్దుకుంది. డ్రైవర్కి దెబ్బలు తగిలాయి. అయ్యగారికి కొద్దిగా దెబ్బలు తగిలాయి. డ్రైవరు అయ్యగారు ఆసుపత్రిలో ఉన్నారు. కొంచెం దెబ్బలంటున్నాడు కానీ అసలు ఆయన సజీవంగా ఉన్నారో లేదో. నేనేమైనా అవుతానని అలా చెప్తున్నాడో ఏమో సుధా, నాకు భయంగా ఉంది. నీ ద్వారా తప్ప నాకు ఉన్నదున్నట్టుగా చెప్పాలి. నువ్వు ఏం చెప్పినా నేను నమ్ముతాను దుఃఖస్వరంతో ప్రాధేయపూర్వకంగా అంది సుగుణ. మీరు ఏదేదో ఊహించుకొని మనసు పాడు చేసుకోకండి, వెళ్ళి చూసొస్తాను. సుధ ప్యూన్తో వెళ్ళి చంద్రకాంత్ని చూసింది. సుగుణ బెంబేలు పడ్డట్లుగా అతడికి ప్రమాదకరమైన దెబ్బలేం తగల్లేదు. ముఖానికి 1-2 గాయాలయ్యాయి. ప్లాస్టర్ వేయబడింది గాయాల మీద. చేతికి మాత్రం పెద్ద దెబ్బే తగిలింది. బ్యాండేజీ వేశారు. డ్రైవర్కి దెబ్బలు బాగానే తగిలాయి కానీ ప్రమాదం ఏం లేదని చెప్పారు డాక్టర్లు. సుధ తిరిగొచ్చి చెప్పింది, మీరు అనవసరంగా కంగారు పడ్డారు. నిజంగా కూడా పెద్ద దెబ్బలేం తగల్లేదు. 2 గంటలు రెస్ట్ తర్వాత డిశ్చార్జ్ చేస్తానన్నాడు డాక్టర్. అంతేనా? ఎంత భయపడ్డానో. యాక్సిడెంట్ అంటే నాకొక పీడకల. నన్ను జీవనృతురాల్ని చేసింది యాక్సిడెంటే కదా. కళ్ళ నిండా నీళ్లతో అంది సుగుణ. చంద్రకాంత్ మోచేతికి బ్యాండేజీ ఉండడం వల్ల ఆఫీస్కి సెలవు పెట్టక తప్పింది కాదు. డాక్టర్ కూడా ఓ వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోమని చెప్పాడు. యాక్సిడెంట్ సంగతి తెలపడం వల్ల తల్లిదండ్రులు వచ్చారు. తండ్రి ఒకరోజు మాత్రం ఉండి వెళ్ళిపోతే తల్లి ఇక్కడే ఉండిపోయింది. ఇంట్లో వంట వార్పుకు మరో దిక్కు లేకపోవడం వల్ల. కట్నం కానుకలు లేకుండా ఉత్త చేతులతో తమింట అడుగుపెట్టిన కోడలంటే ఆమెకు మొదటి నుండి ఇష్టం లేదు. యాక్సిడెంట్ అయ్యి కొడుకు మెడకు ఓ గుదిబండలా తయారైందని ఆవిడ అక్కసు. ఆ అక్కసుని సమయం వచ్చినప్పుడల్లా వెళ్ళగక్కుతూనే ఉంటుంది. సుగుణను శూలాల వంటి మాటలతో గాయపరుస్తూనే ఉంటుంది. దానికే భయపడతాడు చంద్రకాంత్. సుగుణని బాధ పెడతాడనే తల్లిని కానీ అక్కల్ని కానీ ఎవ్వరిని పిలవడు. సుగుణకు జడవేయడం దగ్గర నుండి వంట చేయడం వరకు ఆడపని మగ పని అన్నీ అతడే చూసుకోవడం నేర్చుకున్నాడు. ఇప్పుడు చేతికి బ్యాండేజీ పడి తన పనులకే ఒకరి చేతిలో చిక్కినట్టుగా అయ్యాడు. సుగుణకేం చేస్తాడు? అక్కడికి ఒక చేత్తో చేయగల పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. సుగుణే వారిస్తుంది, ఈ 4 రోజులు మీరు రెస్ట్ తీసుకోండి అని. ఒకరోజు సుధ వచ్చేసరికి మంచం మీద కూర్చుని తల దువ్వుకుని జడ వేసుకుంటోంది సుగుణ. చిక్కులన్నీ అలాగే పెట్టేసి జడ అల్లుతున్నారేమిటి అడిగింది సుధ. నేను బాగా ఉన్న రోజుల్లోనే చిక్కులు తీసే ఓపిక ఉండేది కాదు. అలాగే అల్లేసుకునేదాన్ని. అమ్మ కోప్పడి జడ విప్పి మళ్ళీ వేసేది. అప్పుడు ఇంకా ఎక్కువ తలకట్టుండేది. ఇప్పటికీ కూడా మీ అందం జడలోనే ఉందనిపిస్తుంది. దువ్వెన ఇటివ్వండి, నేను చిక్కులు తీస్తాను. సుగుణ చేతిలోంచి దువ్వెన తీసుకుంది సుధ. ఏ అందం ఉండి ఎవడికే మొరగపెట్టింది? వాడి నిండు 100 ఏళ్ల జీవితం నాశనమైపోయింది. చచ్చిన చావు కాదు, బ్రతికిన బ్రతుకు కాదు అంది అత్త సుబ్బలక్ష్మి. స్త్రీకి స్త్రీయే శత్రువంటారు. ఎందుకో తెలుసా?
అప్పటికే కళ్ళనీళ్లు తిరగగా పేలవమైన స్వరంతో అంది సుగుణ. కథ కొనసాగుతుంది.